నమస్తే. ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? నాగర్కర్నూలు ఉంటాం మేడం. ఇక పెద్ద అమ్మాయి సెకండ్ అమ్మాయి పుట్టిన దాకా మంచిగా ఉన్నాడు. తర్వాత కొడుకు కావాలని రోజు హింసించాడు. తాగొచ్చి కొట్టడము. ఇక అట్లా కొడుకు కావాలని 5 మంది పుట్టిర్రు మేడం. పుట్టినాక కూడా ఇంకొక ఆమెతో కూడా అక్రమ సంబంధం పెట్టుకోండు. కొడుకుని కనడానికి ఇక ఆయన కూడా అక్కడ పెట్టుకున్నాక కూడా మా పిల్లలు పోయి బతిమలాడిరు. వద్దు డాడీ. పిల్లలకు తెలిసేటట్టు తెలుసు మేడం. నీకు లోపం ఉందా? మగ పిల్లలు పుట్టకపోవడం నాకు లోపం ఉందా? లేకపోతే మా ఫ్రెండ్స్ దొరికొస్తాను, అతనికి మగ పిల్లలు ఉండరు, అతని వల్లనైనా నీకు కొడుకులు పుడతారు. ఎట్లా మాట్లాడుతారు మీరు? ఇది పద్ధతేనా? అది ఇదని ఏడ్చిన మేడం. ఏడిస్తే సీక్లతోటి దాంతో ఇక్కడ వాతలు పెట్టేది మేడం. కొడతాడు మేడం పిల్లల్ని కూడా. ఈ వయసుకి వచ్చిన తర్వాత కూడా ఆడపిల్లలు తాగొచ్చి కొడతాడు. పిల్లలు పండుకుంటే వాళ్ళని పిల్లల్లాగా చూడడు, చేతులు వేయడము. పిల్లల్ని చదివించారమ్మా? చదువుకుంది మేడం. పెద్ద ఆమె 5వ తరగతి చదువుకుంది. ఇక పిల్లలు ఆ పని ఈ పని ఇక తల ఒక పని చేసుకు. పిల్లలకు చదువు కూడా చెప్పలేదా? ఏం చెప్పలేదు మేడం, అంత పరిస్థితి లేదు మాకు. ఆపరేషన్ చేయించుకుంటూ కూడా ఆడి కూడా రానిలేడు సార్, చేపియలేడు. ఆపరేషన్ కూడా సహకరించలేడు సార్. డాక్టర్లను కూడా తిట్టిండు తాగొచ్చి. ఇక ఆడికెళ్ళి గుంజుకొచ్చిండు. ఆపరేషన్ థియేటర్ లో పోయిన లోపలికి కూడా గుంజుకొచ్చిండు బయటికి. పెద్ద పాపకి 25 ఏళ్ళు. ఇప్పుడు మీ ఆయన వెళ్ళి వేరే ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకుని ఇప్పుడు ఆవిడ కడుప? అవును మేడం. మీ ఆయన వల్ల కడుప? అవును మేడం. కాదమ్మా, ఇప్పుడు నీకు 25 ఏళ్ళు వచ్చాయి కదా? అవును మేడం. ఈ పెళ్లిళ్ళు చేయడం, పెళ్లి సంబంధాలు చూడటం అవి కూడా లేవా? చూసారండి, వచ్చాయి చూసారు. కానీ మా నాన్న ఏదో చెప్పేవాడు, వాళ్ళు మంచోళ్ళు కాదు, వాళ్ళకి హెచ్ఐవి ఉంది, అటు ఇటు తిరుగుతారు. అట్లని మా ఇంటి పక్కకు పోతే వాళ్ళ ఇండ్లలో వీళ్ళ ఆకిలూకి ఇక వాళ్ళ ఇంత నైట్ పూట అన్నం పెట్టింది అది తెచ్చుకొని మా పిల్లల్ని గడిపించుకుంటున్నాం మేడం. కదా ఇదంతా ఒక ఎత్తు. ఆడపిల్లల మీద అసభ్యకరంగా ముట్టుకోవటం, తాకటం ఇవన్నీ ఏంటి? మా నాన్న కాకుండా వాళ్ళ ఫ్రెండ్స్తో కూడా చేపిస్తాడు. పడుకోవడానికి వెళ్ళమంటాడు. ఏమైనా కొంటాను రామ్మని తీసుకెళ్తాడండి. తీసుకెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర తీసుకెళ్ళి అక్కడ ఏదో ఒకటి వాళ్ళ ఫ్రెండ్స్ ఇలా చెయ్యడము ఏదో ఒకటి చేస్తారు. నాన్న అని చెప్తే 5 నిమిషాలు నువ్వు మాట్లాడకుండా ఊరుకో అని ఎవరో ఎందుకు కాపాడాలి? మీరే అసలు ఓ మాదిరి ఆదిశక్తుల్లాగా ఉన్నారు. మీరు వెళ్ళి 4 పేకలే పోయారా? మేడం రోజు 2-3 తోలుకొస్తాడు ఇంటికి. నైట్ అంతా ఉంటారు. పిచ్చగా ఉందా? ఏం మాట్లాడుతున్నారు ఇక్కడ? లేదా అందరికి ఏమైనా సైకలాజికల్ ప్రాబ్లం ఉందా? మీరు చెప్తున్న క్రూయాలిటీ గ్రౌండ్ ఏ రేంజ్ లో ఉందో అర్థమవుతుందా మీకు? మేము ఇవిని ఖాళీగా కూర్చుని ఆయన మార్చేసి కలిపి పంపిస్తామా? తీసుకెళ్లి జైల్లో పడేస్తాను అతన్ని. ఆడపిల్లల్ని ఎవరితో పడితే వాళ్ళతో పడుకోమని చెప్తాడు, ఎవరు పడితే వాళ్ళు చేతులు వేస్తే ఊరుకుంటాడు. అట్లాంటి వ్యక్తిని మేము మార్చాలా? అదేంటమ్మా ఇప్పుడు ఇక్కడికి వచ్చింది కూడా అతను మార్చమనా? ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ అందరికంటే ఒక రోజు ముందుగా మీరు చూడాలి అనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేయండి హిట్ టీవీ యాప్. ఇందులో మీరు నచ్చే మెచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్.